నమస్కారం సోము గారా మీరు? సార్ అవును సార్. నమస్కారం అమ్మా. రండి సార్, రండి సార్, మీరు కూర్చోండి. కూర్చోండి సార్, మీరు కూర్చోండి సార్. కూర్చోండి సార్ రండి. మీరేం చదువుకున్నారమ్మా? మా భార్య సార్ టీచర్ సార్. టీచరా? సార్ గాన్లపల్లిలో పనిచేస్తాను సార్. అవును. ఏం చదువుతున్నావు? మమ్మీ స్కూల్కి వెళ్తాను సార్, నాతో పాటు చేస్తాను. ప్రస్తుతానికి నా భార్యతో పాటే పోతాను సార్. మీ ఎడ్యుకేషన్ ఏమి? సార్ నాది ఓన్లీ డిగ్రీ సార్. మళ్ళీ తర్వాత బీఎడ్ చేసినాను సార్. డిగ్రీ తర్వాత కానిస్టేబుల్ చేసినారట మీరు? సార్ అవును సార్. ఎన్ని సంవత్సరాలు చేసినారు? సార్ 7.5 years చేసినాను సార్. 7.5 years. 16 నోటిఫికేషన్ సార్. నా చంద్రబాబు గారు నోటిఫికేషన్ వచ్చారు సార్. ఇటు రామ్మా నువ్వు. దా మీరు ఇట్లా జరగండి. దా మీరు ఇటు రండి. మీరు రండి. మీరు కూర్చోండి అమ్మా. కూర్చోండి ఎంఈఓ గారు. కూర్చోండి. ఎవరిది ఇది? మీకు ఎప్పుడు జాబ్ వచ్చిందమ్మా? 18 DSC సార్, 2018 DSC. అప్పుడు ఎవరు ఇచ్చింది? సార్ ఇచ్చింది. సార్ అంటే సీఎం సార్. సార్ చంద్రబాబు సార్. సార్ మధ్యలో డిఎస్సీలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేదు సార్. 5 years ఒక్కటి కూడా లేదు సార్. 18లో కూడా మిస్ అయింది సార్. నాకు 1 మార్కులో వస్తుందని చాలా కూడా ఆశగా ఉండింది. 5 years ఇస్తాను అనుకున్నా. 5 years కూడా ఎక్కువ కూడా మీరు ఓసీలా బీసీలా? బీసీ సార్. బీసీఏ సార్ అవును సార్. వాల్మీకులమ్మా సార్ బోయల్ సార్. డిఎస్సి గురించి మీ అభిప్రాయం ఏమ్మా? సార్ డిఎస్సి గురించి ఫస్ట్ ఆమెనిదే చెప్పని. ఆమె సెలెక్ట్ అయింది కదా 18లో. అప్పుడు సెలక్షన్ ఎట్లా జరిగిందమ్మా? 18లో సెలక్షన్ ఎవరికన్నా డబ్బులు ఇవ్వడం కానీ లేదంటే ఇన్ఫ్లుయెన్స్ కానీ మెరిట్ మీద వచ్చింది మీకు? అవును సార్, మెరిట్ మీద సార్. రిజర్వేషన్స్లో వచ్చింది. అవును సార్. ఇప్పుడు మీకు? సార్ నాకు కూడా అంతే సార్. రిజర్వేషన్లోనే వచ్చింది సార్ మెరిట్లో. మీకు ఈ డిఎస్సి మిస్ అయితే సార్ ఏజ్ పర్మిట్ చేసేదా మళ్ళీ? చాలా కష్టం సార్. ఇప్పటికే లాస్ట్ నాకు ఛాన్స్ సార్. 36 సార్ నాకు. మరి ఇప్పుడు అలిగేషన్స్ వస్తున్నాయి కదా సార్. అవన్నీ మనకు తెలిసిందే కదా సార్. చాలా దారుణం సార్. నిజాన్ని మనం దాచి అబద్ధాన్ని ప్రచారం చేయడం అనేది చాలా తప్పు సార్. వాస్తవానికి నోటిఫికేషన్ అయితే చాలా పారదర్శకంగా జరిగింది సార్. ఎగ్జామ్ పెట్టడం కానీ, నోటిఫికేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎగ్జామ్ పెట్టడం అంత సిబిటి విధానంలో పేపర్ లీక్ అవడం ప్రచారం కూడా అది కూడా. మీకు రిజర్వేషన్లో వచ్చిందా స్పోర్ట్స్ కోటాలో వచ్చిందా? నాకు రిజర్వేషన్లో వచ్చింది సార్. బీసీఏ సార్. ఎగ్జామ్ ఎట్లా కండక్ట్ చేసినారు సార్? ఎగ్జామ్ వచ్చేసి సిబిటి విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సార్. దాదాపుగా 13 సెషన్లు అట్లా పేపర్లకు సెట్ చేశాను సార్. కంప్యూటర్ బేస్డ్ విధానంలో చేశాను సార్ ఈ పేపర్. ఎక్కడైనా మీకు ఏ నాయకులు కానీ లేదంటే మధ్యలో అధికారులు కానీ ఏదైనా డబ్బు ప్రమేయం కానీ అధికారాన్ని ఉపయోగించుకోవడం కానీ ఈ రంగం ఏమన్నా తోడ్పాటు అందించినారా? అలాంటిది అనేది అవసరం సార్. కనీసం ఆలోచన ఎవరన్నా చెప్పినారా మీకు? అలాంటిది సార్. నేను ఇప్పటికీ 2 ఉద్యోగాలు సాధించాను సార్. 2 ఉద్యోగాలు కూడా అలాంటి ప్రమేయం అయితే ఏం లేదు సార్. రెండు కూడా చంద్రబాబు పీరియడ్లో సార్. 2 కూడా చంద్రబాబు సార్ పీరియడ్లోనే సార్. అసలు డిఎస్సి పేటెంట్ రైట్ చంద్రబాబు నాయుడు గారిదే సార్. ఆయన ఒక డిఎస్సి లేదు, కనీసం ఏపీపీఎస్సికి డిఎస్సికి తేడా తెలియదు ఆయనకి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలం సిగ్గుపడాల. ఒక ముఖ్యమంత్రిని చేసుకున్నాము. ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పనిచేసిన వ్యక్తికి ఏపీపీఎస్సికి డిఎస్సికి తేడా తెలియనటువంటి వ్యక్తి. మీరందరూ కూడా సార్ చెప్పాలా 10 మందికి. ఏమ్మా? చెప్తాం సార్. వాస్తవాలు అయితే ఖచ్చితంగా చెప్తాం సార్. మాకు కూడా గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఎప్పుడు కూడా టీచర్స్ కమ్యూనిటీని ఎప్పుడు టచ్ చేసినా దే ఆర్ ఫర్ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే డిఎస్సి అనేది ఆయన పేటెంట్ రైట్. ఎప్పుడు డిఎస్సి ఎప్పుడు జరిగినా ఆయన హయాంలోనే జరిగింది. దాన్ని అనవసరంగా పొలిటిసైజ్ చేసి మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారు. అవును సార్. ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకి ఒక రకమైన అవమానించే విధానం చేస్తారు. కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకున్నాం సార్. చదివి కష్టపడి మీ తిప్పలు మీరు పడి ఉద్యోగం చేస్తూనే చదువుకున్నాం సార్. ఆయన ఏదో ఉద్యోగం ఇస్తా అంటే వయసు అయిపోయి కొంతమంది రిజైన్ చేసి వచ్చినారు బయట ఊర్లో ప్రైవేట్ జాబ్స్.
ఇదేదో చేస్తాడని. గట్టిగా మీరు కూడా సమాజానికి చెప్పాల్సిన బాధ్యత ఉంది మీ అందరికీ. సార్ తప్పకుండా సార్. రైట్ Incoming voice రైట్ call అండి. from Bob. సార్ సార్ కంగ్రాచులేషన్స్, సార్ థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. కంగ్రాచులేషన్స్ మా. సార్ ఉండండి. సార్ సార్ మీరు మీరు సార్ చెప్పి ఫస్ట్ సార్ క్లీన్ చేసి నువ్వు పక్కరమ్మా. అటు సార్ అటు సైడ్ దా దానన్నా దా ఫోటో తీసుకుదురా. దా 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 ఫోటో తీసుకో. ఓకే వేస్తాను సార్. సరే సార్ బాగుందిలే. గుడ్, బాగా చదువుకో. సరే సార్. సరే సార్ చదువుతాను సార్. ఏం పేరు నీ పేరు? పూర్తి పేరు లేక్షనా చెప్పు. సార్? లేక్ష శ్రీశేఖర్ సార్ అలా. సార్ రైట్ థ్యాంక్ యూ సార్. రైట్ అమ్మా.